శ్రీమాత్రే నమః. ఇప్పుడు మనము ఇంకొక యోగమైనటువంటి కూట యోగము గురించి తెలుసుకుందాం. కూటము అనంటే గిరి శిఖరము. ఇప్పుడు లగ్నము యొక్క సప్తమం నుండి, ఉదాహరణకు మనము మిథున లగ్నం తీసుకుంటే సప్తమము ధనస్సు అయ్యింది. ఈ ధనస్సు నుండి వరుసగా 7 స్థానములలో రవ్యాది 7 గ్రహములు ఉన్నట్లయితే దానిని కూట యోగంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క కూట యోగంలో జన్మించినటువంటి జాతకులు కష్టజీవులుగా ఉంటారు. అదేవిధంగా మోసం చేయడానికి వెనుకాడరు. అలానే అబద్ధాలు చెబుతారు. ఎందుకంటే ఈ యొక్క యోగాన్ని క్లిష్ట పరిస్థితుల్లో ఉండేటటువంటి వాళ్ళు చేసే పనులుగా మనకి ఋషులు రచించడం జరిగినది. అందువల్ల మనకి జ్యోతిష్యంలో యోగములు కానీ అందులో ఉన్నటువంటి పదములు కానీ యథాతథంగా ప్రస్తుత పరిస్థితులకి అనువదించరాదు అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే వీరు చెరసాలకు పాలకులుగా ఉంటారు అని చెప్పి రచించారు. అంటే ఏమిటి, మనకి జైలర్స్గా అదేవిధంగా ఆర్మీ పోలీసు డిపార్ట్మెంట్లో ఉండటానికి వీళ్ళు అవకాశం అనేది ఉంటుంది. గిరి దుర్గాల్లో సంచరించేవారు, అరణ్య ప్రాంతాల్లో సంచరించేవారు అంటే ఈ యోగం ఉన్నటువంటి వాళ్ళు పోలీస్ ఆఫీసర్లుగా ఇట్లా ఆర్మీలో కూడా ఉండటానికి అవకాశం ఉందనేది మనకి తెలియజేస్తున్నారు. అలా మరి అక్కడ బ్రతకాలన్నప్పుడు మరి పరిస్థితులకు తగ్గట్లుగా వీళ్ళు నడవలసి వస్తుంది. అంటే ఇట్లా ఆ ఉదాహరణకి ఆర్మీ వాళ్ళనే మనం తీసుకుందాము. శత్రువుల చేతికి చిక్కినప్పుడు అబద్ధాలు చెప్పవలసి వస్తుంది. అవసరమైతే వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి వీళ్ళు దుష్టత్వం కానీ, వంచన కానీ, మోసం కానీ, క్రూరత్వం కానీ వ్యవహరిస్తూ ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. అట్లనే జోదానికి అలవాటు పడే అవకాశం కూడా ఉంటుంది. స్వస్తి.